గైస్ మేము వచ్చి చాలా సేపు అయ్యింది. ఇక్కడ పొట్ట ఎక్కడ లేదు అందరూ, కానీ కన్నాలు ఉన్నాయి. పొట్టలో చూస్తే వేసేస్తున్నారు. ఏం చేస్తాం, మా కోసం కన్నాలు తవ్విస్తారు ఇలా అందరూ. పొట్ట ఎక్కడా కనిపించలేదు. మా అమ్మ చూడండి ఎంత అలా తిరుగుతుందో పొట్ట కోసం. చూడండి తిను మా చెల్లి. ఏ హాయ్, అగో వాళ్ళు ఎదురు నా పిల్లలు, వాడు మా మేనల్లుడు. చూసారా చూసారా, పొట్ట దొరకడం లేదు. కానీ ఇదిగోండి చూడండి, గోతులు మాత్రం తవ్వేసి ఉంచిస్తారు. ఈ గోతుల్లో అంటే మేము వెయ్యాలంట. మరి ఇంకేం చేస్తాం, పదండి మాతో పాటు మీరు ట్రావెల్ చేయండి. మేము ఎటు వెళ్తే మీరు అటు రండి. చూడండి గాయ్స్, పొట్టని ఎలా తవ్వారో, గోతుల్ని పూజలు మాత్రం చేసేసారు. ఇదిగోండి ఈ అమ్మాయికి జస్ట్ చెప్పాను పెద్ద గొయ్యి తవ్వండి అంటే పెద్ద తవ్వేస్తుంది. చూసారా, గుడ్డులు తీయడానికి మాత్రం పిల్లకాయలు ఎంతమంది ఉన్నారో చూడండి. పూజలు మాత్రం చేసేస్తున్నారు. మా అమ్మ మాత్రం అన్ని దుక్కులు తిరుగుతుంది. ఇది ఒక పొట్ట, దీంట్లో గుడ్లు తీస్తారు. చూసారా, ఇదిగోండి ఈ ఆంటీ గారు పాపం చేసేస్తున్నారు. అలాగే అది గోతులు మాత్రం ఉన్నాయి, పొట్ట మాత్రం లేదు. పాపం ఏం చేస్తాం, మాకు కావాలి కదండి పొట్ట ఉంటే పూజ చేయాలి. మా అమ్మగారు చూడండి లాస్ట్కి ఈ చెట్టు దగ్గరికి వచ్చి పూజ చేసుకుంటున్నారు. ఇదిగోండి చూసారా, మా అమ్మ పూజ చేస్తున్నారు. ఇగో చూసారా, ఏదో ఒకటి కదా. ఇంకా ఇదిగో హాయ్ గాయ్స్, ఇగోటి చూడండి అందరూ పూజ చేస్తారు. ఇగో మా పిల్లలు, ఆ అబ్బాయి చూడండి అక్కడ సంచి పట్టుకొని నించుని ఉన్నాడు. ఆ అబ్బాయి గుడ్లు తీయడానికి ఉన్నాడు. ఇక్కడ పొట్టలు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. ఇది చవితి అంటారట. మా అమ్మగారు చూడండి శ్రద్ధ మీద పూజ చేస్తుంది, చవితి పూజ. చూడండి పాపం మా చెల్లి తెగ కష్టపడిపోతుంది గుడ్డుల్ని పాలని పట్టుకొని. మా అబ్బాయి ఏమో సంగమే చేయి పట్టుకుని మా అమ్మమ్మ ఏం చేస్తుందా అని చూస్తున్నాడు. సరే, మా అమ్మ ఎలా పూజ చేస్తుందో మీరు చూడండి, అలాగా మీరు చేసుకోండి, ఓకేనా. ఇది ఫోటో వచ్చేస్తుందా, వీడియో తీస్తుంటే ఫోటో తీసేస్తాను. చూడండి పొట్టలో గుడ్డలు వేస్తున్నారు, అందరి పేర్లు చెప్పుకొని. మా పెద్ద అబ్బాయి చూడండి చక్కగా ఎంత చక్కగా పూజ చేస్తున్నాడు. చూడండి మా పెద్ద అబ్బాయి ఒక గుడ్డు వేస్తాడు చూడండి. చూసారా, ఇంక పూజ చేస్తున్నారు అందరివి. చూడండి ఒక పని చేయండి, తమ్ముడికి పాలు ఇచ్చేయండి సరేనా, గొప్ప అయిపోకండి. ఇప్పుడు హాయ్ చూసారా, చెల్లి శంకర్రావు, ఏ హరికృష్ణ. మా తమ్ముడిది ఇస్తాడా, మా చిన్న అబ్బాయి పూజ చేస్తున్నాడు. చూసారా, వాడికి నిన్న నైట్ నుంచి ఫీవర్ అండి, అయినా వాడు పూజకు వచ్చాడు చక్కగా స్నానం చేసి. చూసారా అండి, నా పేరు చెప్పాడు, నా కొడుకు కనిపించుకున్నాడు అండి వాడు. అండి మా అమ్మగారు పూజ చేస్తున్నారు, ఒక్కొక్కరు పేరు చెప్పుకొని. మా ఫ్యామిలీలో ఎవరైనా సరే మా అమ్మగారినే ఇవ్వాలి గుడ్లు పుట్టకి పూజ చేయడానికి. ఆ గుడ్లన్నీ వేస్తుంటారు అందరి పేర్లు చెప్పేసి. ఇక్కడ చూడండి అతను గొయ్యి చేస్తున్నారు పుట్ట కోసం. చూసారా, శ్రమ పడుతున్నారు. కానీ నాగల చవితి అంటారు కానీ అండి, పొట్ట ఉంటేనే చవితి అంటారు కదా, మరి ఏం చేస్తాం, గోతులు చేసి ఉంచేశారు.
దేవస్థలకి అంకి పిల్లలకి అందరికీ అదే అయిపోయి కథం ఉన్నది మట్ట అరే చావు సైడ్ కట్టు సైడ్ పెట్టరా ఆడికేం భయమో భయం పడుతురా మీలాగా అనుకున్నా మరి మాకు అసలు లేదు భయమే లేదు ఆడికి భయం మీలాగా అనుకున్నా సరే అయిపోయి కాల్పే అయిపోయి భయమా సైడ్కి జోలు వేసుకున్నారా? చెప్పలు వేసుకున్నారు కదా. ఇదిగోటి ఇంకొకటి తీసుకో సిద్ధు. ఇదిగో దూరంగా రా నందు, దూరంగా రా నందు, దూరంగా రా నందు. నందు నాకు భయం వేస్తుంది ఆడికి. అలాంటి కాల్చావా చిట్పట్టియా పదేడా మొత్తం పేస్ట్ మార్చేస్తాడు పర్వాలేదు ఇప్పుడే. చూడండి గుడ్ల కోసం ఎలా గొడవ ఆడుకుంటున్నా చూడండి. పొట్లని గుడ్లన్నీ తీసేసారు చూసారా, వీళ్ళు గొడవలు ఆడేసుకుంటున్నారు. హాయ్ గైస్, మా పుట్ట పూజ అయిపోయింది చూడండి. ఇంకా మేము ప్రయాణిస్తున్నాం, వెళ్తున్నాం. మళ్ళీ సంవత్సరం మళ్ళీ పుట్టకు రావాలి. ఇంకో వీడియో చేసేటప్పుడు మీ ఎపిసోడ్కి వస్తా. ఓకే బాయ్.